దీంట్లో కస్టమర్ బెనిఫిట్ ఉంది ప్లస్ మా బెనిఫిట్ కూడా ఉంది సార్. ఓకే. 50,000 రూపీస్ డౌన్ పేమెంట్ చేసి మీ సొంతం చేసుకోవచ్చు. నమస్తే అందరికీ, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నేను ఈరోజు 2 BHK ఫ్లాట్స్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ ఫ్లాట్స్ 50,000 రూపీస్ డౌన్ పేమెంట్ చేసి మీ సొంతం చేసుకోవచ్చు. ఇది వచ్చేసి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ప్రాజెక్టు. టిల్ హ్యాండ్ ఓవర్ వరకు బిల్డరే ఈఎంఐ పే చేస్తారు. ఈ అపార్ట్మెంట్స్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ ఫేసింగ్తో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. HMD అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఫ్లోర్కి 4 ఫ్లాట్స్ చొప్పున బ్లాక్ ఏలో 20 ఫ్లాట్స్, బ్లాక్ బిలో 20 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మన దగ్గర బిల్డర్ ఉన్నారు. ఈ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి బిల్డరు సార్ దగ్గరికి వెళ్ళేసి ఎగ్జాక్ట్గా ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్న ఏరియా యొక్క పేరు, ఎన్ని గజాల కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, నియర్ బై ఉన్నటువంటి హైలైట్స్ ప్రతి ఒక్కటి క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. ఎలాంటి కమిషన్ పే చేయకుండా డైరెక్ట్గా లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ ఈ 2 BHK ఫ్లాట్స్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి నేను ఏదైతే బిల్లర్ ఉన్నారో బిల్లర్ దగ్గరికి వెళ్ళేసి ఫర్దర్గా డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకుంటాను. ఎవరైతే 50,000 రూపాయల డౌన్ పేమెంట్ తోటి 2 BHK ఫ్లాట్స్ ఇస్తున్నారో బిల్లర్ దగ్గరకు రావడం జరిగింది. సార్ పేరు వచ్చేసి సాయి కిరణ్ సార్, ఎలా మీకు అసలు పాసిబుల్ అవుతుంది? ఇంత లో డౌన్ పేమెంట్ తోటి మీరు ఎలాగ 2 BHK ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేసి కస్టమర్స్కి అందిస్తున్నారు విషయం డీటెయిల్గా చెప్పండి. నమస్తే అండి అందరికీ, హాయ్. సో ఎలా అందిస్తున్నాము అంటే దీంట్లో కస్టమర్ బెనిఫిట్ ఉంది ప్లస్ మా బెనిఫిట్ కూడా ఉంది సార్. ఓకే. కన్స్ట్రక్షన్ అయిపోయే లోపు ఒక్క ఫ్లాట్ కూడా నాకు ఉండొద్దు. ఓకే. ఇదే కాదు, గతంలో నా ప్రాజెక్ట్స్ పాత చూసుకుంటే కూడా నేను అదే ట్రాక్లోనే మెయింటైన్ చేస్తున్నా. ఓకే. కస్టమర్స్కి మనకి నా కన్స్ట్రక్షన్ అయిపోయే లోపు కస్టమర్స్ ఫిల్ అయిపోతారు. ఎందుకంటే మన బడ్జెట్ చూసుకున్నట్టయితే 39,75,000కి ఓకే. ఇంత మంచి లొకేషన్లో మున్గనూరులో అవును, ఎవ్వరు కూడా ఇవ్వలేరు ఈ బడ్జెట్లో. అవును. మన ఫ్లాట్ సైజ్ వచ్చేసి 933 SFT. ఫ్లోర్కి 4 ఫ్లాట్లు ఉంటాయి. ఓకే. ఈస్ట్ వెస్ట్. ఓకే. వనస్థలిపురం రిజిస్ట్రేషన్ ఆఫీస్ రీసెంట్గా మున్గనూరు షిఫ్ట్ అయింది. అవును. ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వాకబుల్ డిస్టెన్స్, ఓకే. 100 ఫీట్ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్, బస్ స్టాప్కి వాకబుల్ డిస్టెన్స్. సో అన్నిటికీ కూడా మధ్యలో వెల్ డెవలప్డ్ డీసెంట్ కాలనీస్ మధ్యలో ఈ ఫ్లాట్స్ ఉన్నాయి. మేము ఇట్లా ఆఫర్స్ ఇచ్చి ఇవన్నీ చెప్తే ఎక్కడ ఉంటుందో ఏడు ఉంటుందో అని జనాలు అనుకుంటారు. జస్ట్ కేవలం హయత్నార్ నుంచి 3.5 కిలోమీటర్లు, TCS ఆదిబట్లకి జస్ట్ 15-20 నిమిషాలు డ్రైవ్లో వెళ్ళొచ్చు. సాగర్ హైవే ఇంజాపూర్కి జస్ట్ 3.5 కిలోమీటర్స్లో వెళ్ళొచ్చు. సో ఇవన్నీ బేస్ చేసుకొని స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అన్నిటికీ మధ్యలో మన ప్రాజెక్ట్ అనేది ఉంది సార్. నేను రియల్ ఎస్టేట్లో చాలా వీడియోలు చేస్తూ ఉంటాను సార్. ఎందుకంటే వేరే బిల్డర్స్ మన ఛానల్ తరఫున అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కడ వెళ్ళిన ఉడకంగా ఆల్మోస్ట్ ఒక 900 SFT 950 SFT బిట్వీన్ ఉన్నటువంటి ఫ్లాట్స్ అన్నది మినిమం 50 lakhs పెట్టండి రావట్లేదు. అది ఇలాంటి లొకేషన్లో ఇక్కడ ఆల్రెడీ గజం రేట్ అని కూడా చాలా పెరిగిపోయింది రీసెంట్ డేస్లో. ఇది వచ్చేసి మనకి చాలా మీరు నీట్గా అంటే లైక్ ఎవరైతే యూజర్స్ ఉన్నారో ఎండ్ యూజర్స్ ఎవరైతే ఫ్లాట్ కొనుక్కుంటున్నారో వాళ్ళకి బెనిఫిట్ వచ్చే విధంగా డిజైన్ చేశారు సార్. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న టైంలోనే ఫ్లాట్స్ అనేది కస్టమర్స్కి ఇచ్చేసేయాలి. సో దాని ద్వారా ఏంటంటే మీ ప్రాజెక్ట్ యొక్క వాల్యూ అనేది ఎక్కువ పెరగదు. సో దానివల్ల మీకు బెనిఫిట్ అవుతుంది, కొన్నటువంటి కస్టమర్ కూడా బెనిఫిట్ అవుతుంది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైతే రీసెంట్గా ఉన్నటువంటి రేట్కే మీరు ఇది ఆ ప్రాజెక్ట్లో ఉన్న రేట్కే మీరు ఇస్తున్నారంటే ఎలాంటి ఎక్స్ట్రా మార్జిన్ లేకుండా. సో ఒకవేళ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇదే ఫ్లాట్ అమ్మాలంటే ఆల్మోస్ట్ 48 lakhs 50 lakhsకి అమ్మాల్సిన పరిస్థితి కంపల్సరీ సార్. అదే కదా సార్. సో కాబట్టేసి మీరు తొందరగానే సేల్స్లోకి పెట్టారు కాబట్టేసి కొనుక్కున్న వాళ్ళకి లాభం అవుతుంది, చాలా బెనిఫిట్ ఉంటుంది. అటు వాళ్ళు బుక్ చేసుకున్న వాళ్ళు అటు EMI కట్టలేక, అటు రెంట్లు పే చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతారు. మన ప్రీవియస్ కస్టమర్స్ కూడా చాలా మనకు అలా ఫీడ్బ్యాక్ తీసుకునే మనం ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. దీంట్లో కూడా కంప్లీట్గా కస్టమర్కి బెనిఫిట్, నాకు బెనిఫిట్ సార్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నేను రాగానే 50,000 రూపీస్ డౌన్ పేమెంట్ చేసి రిమైనింగ్ ఆల్మోస్ట్ 99% బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు అని చెప్పాను. దాని తర్వాత వచ్చేసి 12 months వరకు అంటే టిల్ హ్యాండ్ ఓవర్ వరకు EMI పే చేస్తామని చెప్పారు. ఒకసారి మన వ్యూవర్స్కి దాని గురించి కూడా క్లియర్గా చెప్పండి. 50,000 రూపీస్ కట్టి ఫ్లాట్ బుక్ చేసుకుంటే ఏదైతే మీకు EMI వస్తుందో హ్యాండ్ ఓవర్ వరకు అంటే కన్స్ట్రక్షన్ 90% అయిపోయే వరకు కూడా ఆ EMI మేమే పే చేసుకుంటాము. 90% లోన్ ఎలాగ వస్తుంది అని అంటారంటే ఆల్రెడీ మన ప్రీవియస్ కస్టమర్స్కి 90% లోన్ ఇక్కడ రావడం జరిగింది. అది మనం ప్రాక్టికల్గా తీసుకొని మనం చెప్పడం జరుగుతుంది. ఓకే. ఇప్పటి వరకు ఎన్ని ఫ్లాట్స్ ఇక్కడ మీరు బుకింగ్స్ తీసుకోవడం జరిగింది? 18 ఫ్లాట్స్ ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. ఓకే. ఇంకా కొన్ని ఫ్లాట్స్కి ఈ ఆఫర్ పెడుతున్నాము. ఓకే. సో అన్ని ఫ్లాట్స్కి కూడా ఈ ఆఫర్ పెట్టలేము కదా. ఓకే. సో అందుకనే తొందరగా జల్దీ మీరు
వచ్చి బుక్ చేసుకుంటే మీకు కూడా ఈ ఆఫర్లో మీరు ఉంటారు. ఓకే, వీడియో చూస్తున్న వాళ్ళు ఇమీడియట్గా వచ్చినట్లయితే మీరు ఇదే ఆఫర్లో వాళ్ళకి ఫ్లాట్స్ ఇస్తారు. ఇస్తాం. ఒకవేళ లేట్ అయిందంటే వాళ్ళ ఆఫర్ అనేది ఉండదు. ఓకే, ఇంకొక విషయం సార్, ఇక్కడ మెయిన్గా అప్రూవల్స్ గురించి అడుగుతూ ఉంటారు కదా, సో ఎలాంటి అప్రూవల్స్ తీసుకోవడం జరిగింది, మన అపార్ట్మెంట్ ముందర ఎన్ని ఫీట్ల రోడ్ ఉంటుంది, ఒకసారి వ్యూవర్స్కి డీటెయిల్గా చెప్పండి. ఇది కంప్లీట్గా హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. హెచ్ఎండిఏ నుంచి మనం పర్మిషన్స్ తెచ్చినాము. G+5కి అఫీషియల్గా G+5కి మనకు పర్మిషన్ ఉంది. ఓకే, ముందు వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ ఉంది. ఓకే, జస్ట్ 100 ఫీట్ రోడ్కి ఆనుకున్న వెంచర్లో మన ప్రాజెక్ట్ ఉంటుంది. జస్ట్ విజిట్ చేసిరు అనుకోండి మీరు, ఖచ్చితంగా ఇక్కడికి వస్తే ప్రతి కస్టమర్ కూడా వాళ్ళకి సైట్ నచ్చుతుంది. ఒకవేళ అపార్ట్మెంట్ నిజంగా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకొని వెళ్తారు. ఓకే సార్, ఇక్కడ మీరు బ్లాక్ ఏ బ్లాక్ బి అని చెప్పారు కదా. అవును. బ్లాక్ ఏ ఎన్ని గజాలలో కడుతున్నారు, బ్లాక్ బి ఎన్ని గజాలలో కడుతున్నారు చెప్పండి. బ్లాక్ ఏ వచ్చేసి 595 గజాలు, సేమ్ ఇలాగే బ్లాక్ బి కూడా 590 గజాలు మనం కడుతున్నాం. ఓకే, రెండు బ్లాక్ల మధ్యన ఎంత సెట్ బ్యాక్ వదిలేదు చెప్పండి. హెచ్ఎండిఏ నార్మ్స్ ప్రకారం ఏదైతే ఉంటుందో ఆ సెట్ బ్యాక్ వదిలినాము. సో ఈ బ్లాక్కి ఆ బ్లాక్కి మనకు మధ్యలో చూసుకున్నట్లయితే మనకు 15 ఫీట్ల సెట్ గ్యాప్ బ్యాక్ అనేది ఉంటుంది. ఓకే, దీనికి 7.5, దానికి 7.5. ఓకే సార్, ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, పార్కింగ్ ఏరియా, సీసీటీవీ సర్వేలెన్స్, పవర్ బ్యాకప్, లిఫ్ట్, ఇవన్నీ సౌకర్యాలు ఉంటాయా లేవన్న విషయం కూడా చెప్పండి. అన్ని సౌకర్యాలు, ప్రతి ఒక్క సౌకర్యం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే సౌకర్యాలు, ఎక్కువ సౌకర్యాలే మనము పెడుతున్నాము. జస్ట్ ఇక్కడికి వచ్చి మమ్మల్ని కలిసి మీరు ఇంకా డీటెయిల్స్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా కూడా మేము. ఓకే, ఫర్దర్గా ఏమన్నా ఇంకా డౌట్గా ఉన్నట్లయితే డైరెక్ట్గా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేయండి. పర్సనల్గా నాకైతే చాలా బాగా నచ్చడం జరిగిందండి. 100 ఫీట్ రోడ్కి పక్కలో ఉండడం అనేది ఒక హైలైట్. ఇది నెక్స్ట్ వచ్చేసి మనకు పక్కన వచ్చేసి వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా రావడం జరిగింది. రీసెంట్గానే దానికి సంబంధించినటువంటి వర్క్లు కూడా జరుగుతున్నాయి. ఒకసారి ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో మంచి డివోషనల్ ఉన్నటువంటి ఏరియాలో మనం తీసుకున్నట్లయితే ఎక్సలెంట్గా ఇది ఉపయోగపడుతుంది. ఎవరైనా ఇటువైపు TCS ఆదిబట్ల సైడ్ జాబ్ చేసేవాళ్ళు కావచ్చు, ఇటువైపు మనం వెస్ట్ హైదరాబాద్ సైడ్ జాబ్ చేసే వాళ్ళు అయినా కూడా కొంచెం డిస్టెన్స్ ఎక్కువైనా పర్లేదు, మనకి రీజనబుల్ బడ్జెట్లో కంఫర్టబుల్ ఉన్నటువంటి ఏరియాలో కావాలన్నట్లయితే ఈ ప్రాజెక్ట్ ఒకసారి విజిట్ చేయండి. సార్, మరొకసారి నేను అడగాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను TCS ఆదిబట్ల అనే విషయం చెప్పడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు TCS దగ్గర ఉన్నటువంటి వండర్లా, ఫాక్స్కాన్ కంపెనీ, కేయిన్స్ కంపెనీ, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆఫీసు, ఎందుకంటే ఈ మధ్యలో బాగా డెవలప్ అయినటువంటి ఏరియాలు, ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి ఏరియాలు కాబట్టి మన అపార్ట్మెంట్స్ నుంచి ఎంత డిస్టెన్స్లో మనం రీచ్ కాగలుగుతాము, ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది చెప్పండి. జస్ట్ TCSకి ఇక్కడ నుంచి అయితే ఒక 20 మినిట్స్ డ్రైవ్ వెళ్ళొచ్చు. ఓకే, నాకు తెలిసి 10-11 కిలోమీటర్లు ఉంటుండొచ్చు. ఓకే, అప్రాక్సిమేట్గా 10 to 12 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకొకటి సార్, ఇక్కడ పెదంబర్పేట ఎగ్జిట్, మన అవుటర్ రింగ్ రోడ్ సంబంధించిన ఎగ్జిట్ ఉంటుంది కదా. అవును. సో అక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది చెప్పండి. అక్కడికి 5.5 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు. ఓకే, 5.5 కిలోమీటర్స్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సార్, మనకు ఆల్రెడీ మెట్రో అనేది phase 2 కింద ఇక్కడ వరకు ప్రపోజల్ అయింది, మనకు ఆల్మోస్ట్ పెదంబర్పేట వరకు. రేపు రానున్నటువంటి ఫ్యూచర్లో మెట్రో హైతనగర్ వరకు వచ్చిందంటే మెట్రో చేయడం కేవలం 3.5 కిలోమీటర్స్ అవుతుంది. సో అలాగే ఇక్కడ నేను ఇంకొక విషయం ఏం అడగాలంటే, నియర్ బై స్కూల్స్కి, కాలేజెస్కి, గ్రాసరీ స్టోర్స్కి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఏరియాలో ఇది ఉందన్న విషయం క్లియర్గా చెప్పండి. మీకు ఇప్పుడు జస్ట్ రోడ్ ఎక్కితే, రోడ్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో రోడ్ ఉంది. అవును. రోడ్ మీదకి వెళ్తే మీకు మల్టిపుల్ స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ మీకు అన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇక్కడ సైట్ విజిట్ చేయడానికి వస్తారు కాబట్టి మీరు చుట్టుపక్కల చూసుకుని వచ్చినట్లయితే ప్రతి సౌకర్యం కూడా ఇక్కడ ఉంది. ఓకే సార్, అంటే GHMCలో కూడా మనకు రీసెంట్గా కలవడం జరిగింది ఇది. సార్, ఎస్పెషల్లీ మా ఛానల్ తరఫున చూస్తున్నటువంటి సబ్స్క్రైబర్కి మీ ప్రాజెక్ట్ తీసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. మీరు లో డౌన్ పేమెంట్ తోటి ఒక 2 BHK ఫ్లాట్ అన్నది ఎవరైతే ఇస్తున్నారో ఇదైతే చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. కాబట్టి రేట్ అన్నది మరొకసారి మన వ్యూవర్స్కి చెప్పండి. 39,75,000 రేటు, జస్ట్ 50,000 కట్టి మీరు డౌన్ పేమెంట్ చేసుకోండి. అమ్యూనిటీస్కి ఎక్స్ట్రా ఉంటుంది. 39,75,000 అనేది ఫిక్స్డ్ ప్రైస్. అమ్యూనిటీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. ఆ అమ్యూనిటీస్లో మీకు ఇక్కడికి వస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అమ్యూనిటీస్లో ఏదైనా నెగోషియేట్ చేసుకోవచ్చు. ఓకే, చాలా థ్యాంక్ యూ సార్. చూస్తున్నారు కదండి, ఈ అవకాశం అయితే అస్సలు మిస్ చేసుకోకండి. కేవలం 50,000 రూపాయల డౌన్ పేమెంట్ తోటి 2 BHK ఫ్లాట్స్ అనేవి ఇస్తున్నారు. దాంతోపాటు టిల్ హ్యాండ్ ఓవర్ టైం వరకు EMI కూడా బిల్లరే పే చేస్తామని చెప్తున్నారు. ఎలాంటి టెన్షన్ పడకుండా మనకు పరిచయం ఉన్నటువంటి బిల్లరు ఇప్పటివరకు చాలా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసి హ్యాండ్ ఓవర్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో మరికొంతమందికి అందియాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సాయి కృష్ణ సారు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ఈ ఫ్లాట్స్ మీ సొంతం చేసుకోవచ్చు. సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు వచ్చేసి మనము బిల్లర్ దగ్గర ప్రాజెక్టుకు సంబంధించిన లొకేషన్ హైలైట్స్, ప్రైస్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి మోడల్ ఫ్లాట్ అనేది చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్.
ఈ అపార్ట్మెంట్ అన్నది పూర్తిగా రెడ్ బ్రిక్స్ రివర్స్ అండ్ వాడి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రెడ్ బ్రిక్స్ అని కూడా క్లియర్గా చూడవచ్చండి. ఇప్పుడు వచ్చేసి మనం ఏదైతే 2 BHK ఫ్లాట్ అని చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి మోడల్ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్లో రెడీ చేస్తున్నారు. ఇక్కడ హాల్ ఏరియా అంతా కూడా క్లియర్గా చేయించడం జరుగుతుంది. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్, నీట్గా క్యూరింగ్ కూడా చేయించడం జరుగుతుందండి. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ కూడా చూడవచ్చు క్లియర్గా. ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా రావడం జరుగుతుంది. కిచెన్ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము. వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేస్తున్నారు, సజ్జా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ పక్కన వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా రావడం జరుగుతుంది. యూటిలిటీ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరుగుతుంది, సజ్జా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్లో. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరుగుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ పక్కన వచ్చేసి మనకి బాల్కనీ రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైనా తక్కువ బడ్జెట్లో 2 BHK ఫ్లాట్స్ కావాలని చూస్తున్నారో ఒక్కసారి అయితే లొకేషన్ విజిట్ చేయండి. 50,000 రూపీస్ డౌన్ పేమెంట్ చేసుకొని ఇక్కడ 100% లోన్ తోటి 2 BHK ఫ్లాట్స్ అన్న మీ సొంతం చేసుకోవచ్చు. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ గురించి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.